వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. థ్యాంక్ యూ. అందరూ స్నానం చేసినట్టే ఉన్నారా? మా కాలేజీలో మ్యాథ్స్ సార్ సమ్ ఇచ్చారు. ఆ సమ్ చేస్తూ నేను అట్లనే పడుకున్నాను. ఒక డ్రీమ్ వచ్చింది. నా డ్రీమ్ గొప్పతనం గురించి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ప్రదీప్. చెప్పా ప్లీజ్. నాకు నిద్ర పట్టదు, లేకపోతే ఇవాళ నాకు కలలు రావు. రాత్రి 12 గంటలకు ఫోన్ వచ్చింది. లేచి తీస్తే కట్ అయింది. మళ్ళీ 2 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మళ్ళీ 3 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మళ్ళీ 4 గంటలకు వచ్చింది. మళ్ళీ అలానే జరిగింది. మార్నింగ్ లేచి చూస్తే వచ్చింది. మార్నింగ్ లేచి చూస్తే అది ఫోన్ కాదు ప్రదీప్, నేను చదువుకోవడానికి పెట్టుకున్న అల్లారం. అది నేను మర్చిపోయా. ఇదంతా మ్యాథ్స్ క్లాస్ లోనే జరిగిందా అమ్మా? మీ మ్యాథ్స్ క్లాస్ అంతసేపు ఉందా అమ్మా? ఓకే, నెక్స్ట్. అది ఇందని ఎదురు చూస్తారా మేధావులు ఎవరు నుంచోట్లేదని. హాయ్ భయ్యా. హాయ్ ప్రదీప్ అన్న. మీ పేరు? రాజ్ కుమార్ అన్న. అన్న నాకు ఒక హైలైట్ డ్రీమ్ వచ్చిందన్నా. డ్రీమ్. నేను ఒక రోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానా. అయితే స్నానం చేశాను. ఆ స్నానం చేస్తుంటే సబ్బు బాత్రూమ్ లో పడిపోయింది. స్నానం బాత్రూమ్ లో చేయొచ్చుగా. కుండీలో పడిపోయిందన్న. తెల్ల కుండలో పడ్డదా? తీసి మా ఫ్రెండ్ పక్కన పడుకున్నా. ఒక మంచి డ్రీమ్ వచ్చిందన్న. నేను అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే కాజల్, అనుష్క, తమన్నా అక్కడ కూర్చొని బాగా సీరియస్ డిస్కస్ చేస్తున్నా. నేను వెళ్ళి అడిగాను, ఎందుకంత సీరియస్ డిస్కస్ చేస్తున్నంటే నాకు అడుగుతున్నాను, నువ్వు చెప్పు, నువ్వు నన్ను ప్రపోజ్ చేసావు, ఫస్ట్ నాకు ప్రపోజ్ కొట్టుకుంటున్నా, ఏ అలా కొట్టులాకంటే అప్పుడు మా అమ్మ నీళ్ళు పట్టింది. సరే ఇవన్నీ వదిలే, సబ్బు పిల్ల దొరికిందా? తెల్లకుండలో దొరకలే. సరే సూపర్. నిన్న నైట్ బర్రెపాలు వెతికినా. అవన్నీ వదిలేసి సూర్య. నిన్న నైట్ బర్రెపాలు బాగానే వెతికినా. మా ఓనర్ వచ్చి ఇంకెంత వింటారా పోయి నడు పోయి వండుకో, నైట్ అవుతుంది అంటే పండుకున్నాను. పోయి పండుకోగానే కళ వచ్చింది. వా, కళ ఓపెన్ చేయగానే దేవస్థానం పోగానే నాయమటి భక్తులు కరెక్ట్ దేవుడు ముందర నిలబడితే మొత్తుకుంటూ చూడు భయ్యా. ఆ కళ మాత్రం దేవస్థానమేమో, ఎక్స్ప్రెస్ రాజా భక్తులేమో, వీళ్ళందరూ దేవుడేమో నువ్వు భయ్యా. ఆ కళ మాత్రం నిజమైంది. చాలా నేను ఓన్లీ పూజారి భయ్యా. ప్రేక్షకులే దేవుళ్ళు. సో మీరు భక్తులు, నేను పూజారి, చూస్తున్న వాళ్ళు దేవుళ్ళు. అరే సూపర్ డార్లింగ్, బాగా చెప్పారా, మంచి కళ. నా పేరు అరవింద్ అన్న. యశ్వంతన. ఓ వెరీ గుడ్. ఇద్దరికి పేర్లు అన్న ఉంది. సూపరా. నాకు డ్రీమ్ వచ్చిందన్న. బేసిక్ గా నాకు డ్రీమ్స్ రావన్నా, లేక గతి లేక వచ్చిందన్న. అది అయ్యయ్యో పాపం. మంచిగా ఫుల్ అడుగునా. నిద్రలో నాకు లేచే అలవాటు ఉందన్న, నడిచే అలవాటు. నిద్రలో నడిచే అలవాటు. ఓకే. అయితే నిద్రలో నడుచుకుంటూ వెళ్తున్నా. మార్నింగ్ ఎవరింట్లోంచి వస్తూ ఉంటాడు. నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ ఎవడో దరిద్రుడు చనిపోయినాడు అన్న. అక్కడ అమాయకులు అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను నిద్రలో అనుకోకుండా గుండె మీద కాలేసానా. దెబ్బకు లేచాడన్నా. వారిని అమ్మ అనుకున్నానా. వాళ్ళందరూ షాక్ అయిపోయారన్న దెబ్బకి. అబ్బా, మార్కెట్ లో కొత్త స్వామీజీ వచ్చాడు అనుకున్నారన్నా. గుడి కట్టేసిరన్నా. అయ్యయ్యో. ఈ కళ నిజమైతే అన్న? తప్పు వాళ్ళది కాదు నాన్న. నువ్వు నైట్ పడుకునే ముందు టాబ్లెట్స్ వాడాలి, అప్పుడు ఇలాంటివన్నీ రావు. సూపర్. హాయ్ ప్రదీప్. మీ పేరు? మై నేమ్ ఇస్ సంతోష. ఓ మంచి పాట పాడమ్మా. మీకోసం పాడాలా? పాట అయితే పాడమ్మా. నిన్ను ఏ తల్లి కన్నాదో పొరా డ్రింక్ 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 డ్రింక్. నిన్ను పక్కాగా పెళ్ళాడే పిల్లదాన్ని నేనురా. మామూలోడు అనుకున్నా, మజాలోడు అనుకున్నా, అందాల్లోంటి అల్లరోడు అనుకున్నా, నీలో టాలెంట్, కళ్ళల్లో కరెంటు, కల్లారా చూసారా. బిల్లాలో ఇలాంటి సాంగ్ ఒకటి ఉండే, రెబల్. దాన్ని తీసుకెళ్లి రెబల్లో పెట్టారంట. ఇది పాడావా నువ్వు?
యాసిస్ వచ్చింది. ఎస్ చెప్పండి మీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ ఏంటంటే ప్రదీప్ నీకు ఒక విషయం తెలుసా? తెలీదు. నిన్న ప్రభాస్ కి సల్మాన్ ఖాన్ కి పెళ్లి జరిగింది. కుండమారి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నీ తెలుగు ప్రయోగం పిల్లల మీద ఎందుకురా? కుండమారి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు. ఆగం. కుండ మార్పిడి. కుండ మార్పిడి పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు అంటే ఏంటి మీనింగ్? నీ కుండ నీదే, ఆ కుండ నాది. అంతేనా? నన్నే చీఫ్ గెస్ట్ గా పిలిచారు. నా చేల మీదుగా పెళ్లి చేశాను వాళ్ళకి. వావ్. పొద్దున లేచి ఎవరికి చెప్పినా నమ్మట్లేదు ప్రదీప్. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మేము కూడా నమ్మట్లేదు. ఇక పొద్దున్న మాకే నమ్మసకంగా లేదు. అవునా? పాటే బాగుంది. సూపర్. సో ఇవాల్టి కరెంట్ టాపిక్స్ ఏం సెలెక్ట్ చేసుకున్నారు మీరు ఆ డిబేట్ కార్యక్రమానికి? వాళ్ళు రండమ్మా. హాయ్ ప్రదీప్ జీ. వావ్, యాంకర్ ని పలకరించారు. హాయ్. ఈ రోజు మీరు డిబేట్ అన్నారు కదా, ఆ. మేము పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాం. మా టాపిక్ గురించి. ఇందులో ఎవరు పెద్దవాళ్ళు? మేమే. మీరు పెద్దవాళ్ళ? ఆ. ఎవరి మీద? వాళ్ళకంటే వీళ్ళకంటే మీరు పెద్దవాళ్ళు. ఆ. అంతే చాలుగా అయితే మాట్లాడేయచ్చు. మాట్లాడేయచ్చు. వెరీ గుడ్, మాట్లాడేసేయండి. పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళ చిన్నవాళ్ళు గొప్ప వాళ్ళ? నువ్వు చెప్పు ప్రదీప్ అన్న. పెద్దవాళ్ళు గొప్ప వాళ్ళు కదా. ఇదేంటి డిబేట్ మొదలెట్టక ముందే డెసిషన్ అడుగుతున్నారు? మీరు పూర్తి చేయండి. గంట అన్నారు, మీరు కొట్టుకున్న తర్వాత ఏదో ఒకటి తెలుస్తాం చివరిలో. పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట అన్నారు, అవునా కాదా? మీరు చెప్పండి, పెద్దోళ్ళ మాట సద్దన్నం మూట కాదా? ఏంటి న్యూస్ ఛానల్లో ఆడియన్స్ కూడా వచ్చారా? సద్దన్నం ఎంత తింటే ఎంత బలంగా ఉంటారో పెద్దవాళ్ళ మాట వింటే కూడా అంతే బలంగా ఉంటారు. అయినా దాన్ని చూడండి ప్రదీప్ అన్న, ఎంత బక్కగా ఎంత బక్క చిక్కిపోయిందో. ఇగో మీ అక్క చెప్పినట్టు వినొచ్చు కదా, పెద్దది కదా నీకంటే. నువ్వు ఆపవే ఆపు. సద్దన్నం తినే రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు పిజ్జా బర్గర్లు తినే రోజులే ఇవి. ఏంటి నేను ఎండు చేపలాగా ఎండిపోయానా? అవును, పిజ్జాలు బర్గర్లు తింటాం. రాత్రి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటాం, పొద్దున ఓవెన్ లో పెట్టుకుని తింటాం. చాచా ఆపండి. అయినా మేము కనిపెడితే మీరు వాడుకుంటున్నారు. మీకై మీరు ఏమైనా కనిపెట్టారా? మీరు చెప్పండి. మీరు కనిపెట్టాము, మేము ఈజీగా వాడుకుంటున్నాం. ఏం స్టూడెంట్స్ అంతే కదా? ఏది రామకృష్ణ, ఏం మాట్లాడు వాళ్ళ మీద. రామకృష్ణ అయినా ప్రదీప్ ఈ కాలంలో ఏం నేర్చుకోపోయినా చాలా మంచి పాయింట్ చెప్పారు అసలు. శ్రీనివాస్ వెంటనే ఇది బ్రేకింగ్ న్యూస్ వేయండి. రెడ్డి చెప్పండి. ఆపండి బో మాట్లాడుతున్నారు పెద్దోళ్ళంట. ఈ రోజులలో కొటేషన్లతో కోట్లు సంపాదిస్తున్నారు. కావాలంటే పక్క ఛానల్లో ఇంకో లైవ్ ఉంది, న్యూస్ చదివేసి వస్తా. మీరు కొట్టుకుంటూ ఉండండి. అయినా పంచులు మాట్లాడుతున్నావేంది? తంతే పళ్ళు రాలిపోతాయి. ఏం పండ్లే? జామ పళ్ళ, అట్టి పళ్ళ, మామిడి పళ్ళ? గుమ్మడికాయలమ్మా, గుమ్మడికాయ పళ్ళు. అయినా ముందు పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఎలా మాట్లాడాలి? తెలుగులో మాట్లాడాలి, ఇంగ్లీష్ లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడి చెప్పు. అయినా డఫికా డుఫా కాదు, నాకు తెలియక అడుగుతా. వీళ్ళిద్దరిని ఎందుకు పిలిచారు అనవసరంగా? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు కదా పాపం. అరే నువ్వు అంతేగా అంటూ ఉంటారా? అయినా డఫికా డుఫా వీళ్ళకి తెలుగు మాట్లాడటమే రాదు. ఓ తెగ తిప్పుకొని తిరుగుతారమ్మా. అంతేగా. ఏ తెలుగు మాకు రాక మాట్లాడట్లేదే. ప్రెసెంట్ ట్రెండింగ్ ఇది ఇంగ్లీష్ లో మాట్లాడు. అంతేగా? ఆగండి. తెలుగులో మాట్లాడతారమ్మా. ఓ తెలుగు మాట్లాడతారు. వాట్ ఈజ్ దిస్ ఈజ్ దట్ అంట. అయినా ప్రదీప్ వీళ్ళకు పెద్దవాళ్ళు కదా, చాదస్తం చాలా ఎక్కువ. రామకృష్ణ మాట్లాడు రామకృష్ణ. ఏంటి చిన్నపిల్లలను ఊరుకుంటుంటే తిడతా మాట్లాడుతున్నారు? ఎవర్రా చిన్నపిల్లలు? వీళ్ళ పిల్లలు ఎత్తుకుపోయే వాళ్ళ ఉన్నారు. వీళ్ళు చిన్నపిల్లలు ఏంటి? అయినా ప్రదీప్ పిల్లల్ని పువ్వుల్లా చూసుకోకుండా దేవసేన ఎరుకునే పుల్లల్లా చూస్తున్నారు. ఈవిడ చెప్తుంది, మీరు ఒకసారి గ్రహించాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మళ్ళీ చెప్పమ్మా. పిల్లల్ని పువ్వుల్లా చూసుకోకుండా దేవసేన ఎరుకునే పుల్లల్లా చూస్తుంది. చూడు ప్రదీప్. పువ్వుల్లా చూసుకుంటే ఎండిపోయి వాలిపోయి రాలిపోతారని చూసుకోమమ్మా. అయినా ప్రదీప్ ఒకప్పుడు మీరు అన్నిటి తిరగండమ్మా, మా కెమెరామెన్ కి మెండే పెడుతుంది. ఒకప్పుడు ముసలిళ్ళకి చాదస్తం మాత్రమే ఉండేది. ఇప్పుడు సాడిజం కూడా బాగా పెరిగిపోయింది. మాట్లాడు రామకృష్ణ. ఏంటి చిన్నపిల్లలను ఊరుకుంటే మాట్లాడుతున్నారు? ఆపండి. ఇది అసెంబ్లీ కాదు, ప్రదీప్ అన్న షో.
మళ్ళీ నన్ను ఎందుకు రారా, మీరు కొట్టుకోండి. మూసుకు చెర కుర్రపచ్చ మూసకు కూర్చోవే గ్రీన్ చక్క. ముసుగు ఎరుపు చొక్కా. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని, నవ్వండి. నేను ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని న్యూస్ ఛానల్ లోపలికి వాటర్ ట్యాంకర్లు ఎలా వస్తాయా అని. రామకృష్ణ మాట్లాడు, నువ్వు రామకృష్ణ మాట్లాడు ఎర్ర చక్క. మీరు మాట్లాడుతున్న చెప్పు పంచులు రామకృష్ణ. మేము పంచులు కట్టుకునే నుంచి వచ్చాయి. మీ పంచలకు కూడా మేము పంచాన్ని యూజ్ చేసిన తర్వాతనే వాల్యూ వచ్చింది తెలుసా మా మీకు? వల్లే. పోయి డబ్బాలు తెద్దాం రా రామకృష్ణ. డబ్బాలు ఉంటాయి, ఏంటమ్మా డబ్బాలు. బయట ఉంది తెచ్చుకోకండి. మీరు బాగా బాగా డబ్బులు కొట్టున్నారు కదా, బాగా యూస్ అవుతాయని. మీరే డబ్బాలు కొట్టుకుంటున్నారు, మేం కాదు. మేమన్నా ఈ జనరేషన్ లో కొడుతున్నాం. మీరు ఎంతైనా old రండి, పెద్దవాళ్ళే అలే గొప్ప గొప్ప. వాళ్ళు. మీరన్నా ఈ జనరేషన్ ఎప్పటి నుంచో కొడుతున్నాం. మేము ఈ జనరేషన్ లోనే కొట్టుకుంటున్నాం సెల్ఫ్ Next. డబ్బాలు. మీరేమంటారు? ఎంతైనా పెద్దవాళ్ళే గొప్ప వాళ్ళు. చిన్నవాళ్ళే గొప్ప వాళ్ళు. అవును, కాదు. అవును, కాదు. అవును. కాదు కాదు అమ్మా 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 డ్రా! హై! 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 మేము దీని డెసిషన్ చెప్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు మాకు ఇంకో న్యూస్ దొరికింది వేరే డిబేట్ కి. సైకిల్ టైర్ లో గాలి కొట్టగానే అరగంటకు పోతుందంట. దాని మీద డిబేట్ చేయాలి మేము. దాని మీద డిబేట్ చేయాలి మేము. వెరీ గుడ్, సూపర్. సూపర్, వెళ్ళి కూర్చోవాలి. సూపర్, వెళ్ళి కూర్చోవాలి వెంటనే.